బంగారం తాకట్టులో ఉందా? సగం ధరకే తాకట్టులో పెట్టి ఉన్నారా? తాకట్టులో ఉన్న మీ బంగారానికి నెల నెల వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని ఈ రోజు ధరకే కొనుగోలు చేసి మిగతా డబ్బును క్షణాల్లో మీకు తిరిగి చెల్లించే ఏకైక కంపెనీ ఆచారి గోల్డ్. వెంటనే కాల్ చేయండి ఆచారి గోల్డ్ 8466846665. ఫిల్మ్ యాక్టింగ్, స్టడీస్, భరతనాట్యం. ఎప్పుడైనా పాట నేర్చుకోవాలనిపించిందా? ఓకే, పాట సింగ్ చేయడం. సింగ్ చేయవా ఒక పాట నా కోసం? నాకు రాదు. అస్సలు రాదా? ఏదో లైట్గా అంతే. మీరు పాడండి. నేను పాడినా? ఏం పాట పాడు నీకోసం? మీకు ఏం నచ్చుతుంది? పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కలిగే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కురిసే పెరుతుంది ముత్తగా, తన లాలి పాటలో సరిగమ్మ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికి. అది మా మమ్మీ రింగ్ టోన్. అవునా? అందుకే నీకు వచ్చాయి వర్డ్స్, లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? అదే మమ్మీకి నీకు ఫైటింగ్ అవుతూ ఉంటుందా? ఈ పాటలన్నీ పక్కన పెడదాం, సినిమాలకి మమ్మీ నువ్వు ఫైటింగ్ చేస్తారా ఎప్పుడైనా? నాకు అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదా? ఇప్పుడు ఇంట్లో మమ్మీయా డాడీయా ఎవరిని డామినేట్ చేస్తారు? అట్లేం. అసలు ఎవరు డెసిషన్స్ అని ఎవరు తీసుకుంటారు? మమ్మీయేనా? అనుకున్నా, మమ్మీని చూసిన దాకా అనుకున్నాను. కొంచెం స్ట్రాంగ్గా ఉంది మమ్మీ చూడడానికి. అంటే ఇప్పుడు ఈ సినిమాలు ఏమైనా రిజెక్ట్ చేసావు ఇంతవరకు ఖుషి? అంటే మమ్మీకి చెప్పిందా ఈ ఆఫర్ వచ్చింది బిడ్డ కానీ తీసుకోవట్లేదు మనమని? వచ్చినవన్నీ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు డేట్స్ లేకపోతే తప్పదు ఇంకా. ఓహో, డేట్స్ లేకుండా కూడా ఉంటుందా? అంత బిజీ అయిపోయినావా? అప్పుడు ఒకసారి సింబా అప్పుడు F3 ఉంటే వెళ్ళినాం. F3 ఉన్నప్పుడు సింబా లాస్ట్ సీన్, అప్పుడు మాకు సీన్ లేకపోతే వెళ్ళిపోయినాం. అక్కడ చేసి మళ్ళీ షూట్ సెట్కి వచ్చేసినాం. సో అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. సో అయితే మొత్తం నువ్వు అయితే నీ చైల్డ్ ఆర్టిస్ట్ కెరియర్ అట్లా పికప్ అయ్యి మెల్లిమెల్లిగా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? సూర్య. ఏ సినిమా చూసావు సూర్యది? చాలా ఉన్నాయి. సూర్య, జ్యోతిక. ఇష్టమా నీకు? నాకు కూడా జ్యోతిక చాలా ఇష్టం. సూర్యది రోలెక్స్. రోలెక్సా? రోలెక్స్ ఏంటి? రోల్ చేశాడు సూర్య. అవునా? విలన్ లాగా. అందులోనా? రోలెక్స్ ఇష్టం నీకు? ఓకే. అలాగే ఇంకా తెలుగు హీరోలు ఎవరు ఇష్టం లేదైతే? అసలు ఇంతమంది, ప్రభాస్, మహేష్ బాబు, ఇంకెవరు, మన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, పుష్ప 2. నువ్వు వెయిటింగా? వచ్చేసింది పుష్ప 2 అమ్మా, ఇంకా రాలే. December 5th. 1 అనుకుంటా. 1 వచ్చేసింది. చూసావా పుష్ప? అల్లు అర్జున్ ఇష్టమా? ఏమి ఇష్టం అల్లు అర్జున్లో? అల్లు అర్జున్లో డాన్స్. నాకు కూడా సేమ్, నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్. సూపర్ కదా, మన ఇద్దరికి ఎన్ని విషయాలు కామన్లో ఉన్నాయి చూసావా? అవును. అయితే మరి ఖుషి, నువ్వు ఇట్లా కంటిన్యూ అవుతూ హీరోయిన్ వేషాలు వస్తే వేస్తావా పెద్ద అయ్యాక? యాక్ట్ చేస్తావా అట్లాగా? సో నీకు యాక్టింగ్ అయితే అవలీలగా వచ్చేస్తుంది. యూ డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్. అలాగే మొత్తం. సో నీలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, టాలెంటెడ్ పిల్లలు. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నావా ఇవాళ? They should show their talent. They should show their talent. మంచిగా చెప్పు, ఫుల్గా చెప్పు. అన్నీ ఒక్కొక్క మొక్క ఆన్సర్ ఇస్తున్నాను అని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్తున్నాను. నాకు ఎస్ఏ టైప్ ఆన్సర్ కావాలి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా రోల్స్ వస్తే రిజెక్ట్ చేయొద్దు, ఆ ఆపర్చునిటీని యూజ్ చేయాలి. ఇది బిల్ గేట్స్ కూడా చెప్పాడు. ఇది బిల్ గేట్స్ చెప్పాడు. ఇది చెప్పాడా? ఎవరు చెప్పాడు? ఒక ఇంటర్వ్యూలో ఆ యాంకర్ అడిగితే నీకు ఎంతమంది కావాలో తీసుకొని చెక్ ఇస్తా అన్నాడు. ఆ యాంకర్ వినలేదు, ఆన్సర్ కావాలన్నది. అప్పుడు చెప్పాడు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలని. సో అలా వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అందరూ అంటాం. గ్రేట్ ఫిలాసఫీ, చాలా బాగుంది, చాలా క్లారిటీ ఉంది నీకు.
నువ్వు అన్నయ్య కొట్లాడుకుంటారు ఎప్పుడైనా? చాలా. చాలా అంటే ఎట్లాంటి విషయాల్లో కొట్లాడుకుంటారు? నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నాకు చాక్లెట్ షేర్ చేయలేదని. నువ్వు చేస్తావు పని? నువ్వు కూడా చేయవు. రాఖీ కడతావు అన్నయ్యకి? కట్టినప్పుడు గిఫ్ట్ ఇస్తాడా? అది కూడా ఇవ్వడు. సో ఈ 2 విషయాలు మనం టేకప్ చేసి అన్నయ్యతో ప్రాంజలతో పోట్లాడదాం, అంతేనా? సో ఖుషి, అయితే మరి మీ డాడీకి మమ్మీకి వాళ్ళు ఏం చెప్తావు ఐ డ్రీమ్ ముఖంగా? నేను వెళ్ళాను. అట్లా కాదు, నువ్వు డాడీకి మమ్మీకి ఏమైనా చెప్పదలుచుకుంటే కెమెరాలో చెప్పు. నన్ను ఎప్పుడు కొట్టకండి. కొడతారా? కొడతారా? ఎప్పుడు అల్లరి చేస్తే కొడతారా? చిన్న దెబ్బ అంతే. ఇట్లా అట్లనే నాకు చాలా నొప్పి. అదేనా నొప్పి పెడుతుంది అదంటావు. ఓకే, ఇంకేం చెప్తావు? అంతే. నాకు చాక్లెట్స్ ఏం అడుగుతుంది ఇప్పియండి. చాక్లెట్స్ ఇవ్వాలి, ఇంకా మంచి బొమ్మలు కొనిపించాలి. సరే, ఇప్పుడు ఇంతసేపు ఇంటర్వ్యూ అక్కడ కదా, ఇప్పుడు వచ్చి నా ఒళ్ళో కూర్చోదా? అంతే కదా? హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పేసే అందరికి. హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ అలాగే అందరూ బ్యూటిఫుల్గా వచ్చిన ఆపర్చునిటీస్ని ఖుషి చెప్పినట్టు యూజ్ చేసుకుంటూ ఇంకా మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. ఇంకా పెద్దయ్యాక పేరెంట్స్ని ఎట్లా మంచిగా చూసుకోవాలి? అసలు ఎక్కడ వదిలిపెట్టకండి, మీ ఇంట్లో చూసుకోండి. ఇంట్లో అందరినీ చూసుకోవాలా? నీకు ఖుషి వంట వచ్చా నీకు? అసలు అంటే కొద్దిగా కొంచెం రెసిపీస్ చెప్తావో? రెసిపీ చెప్పకూడదు మాకు, మేము కూడా నేర్చుకుంటాం. పాయసం చెప్పు. సేమియా పాయసం ఇందాక నుంచి బాబాయ్ సేమియా పాయసం థీమ్ నడుస్తుంది వచ్చినప్పటి నుంచి. ఎలా పెట్టాలి చెప్పు సేమియా పాయసం? ఫస్ట్ స్టవ్ ఆన్ చేయండి, గిన్నె పెట్టండి, దాని తర్వాత ఆల్మండ్స్ వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, మళ్ళీ సేమియా వేయించుకొని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టుకొని. ఎందులో వేస్తావు సేమియాని? అక్కడే చూసి చెప్పు. దాని గిన్నె సరే, మధ్యలో ఏమన్నా వేస్తావు అందులో? నూనె, నెయ్యి, నీళ్లు? నూనె వేస్తావా? నూనెలో వేయించుకోవాలా? అంతే. ఓకే, నెక్స్ట్ ఇట్లా పెట్టి ఇలా అనాలి. ఎలా అనాలి? అలా అనేసి తర్వాత నెక్స్ట్ ఏంటి? పాలు పోయాలి. పాలు కొంచెం వేడయ్యాక ఆల్మండ్స్ సేమియా అన్నీ అందులో వేసేసేయాలి. ఇంకా స్వీట్ చక్కెర వేసేసి అంతే వేసేసి గిన్నెలు సర్వ్ చేసుకొని తినేసేయండి. ఓకే, ఇది సేమియా పాయసం రెసిపీ. స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, అది ఇంపార్టెంట్. స్టవ్ ఆఫ్ చేయకపోతే ఇంకా సేమియా పాయసం మాడిపోతుంది కదా. ఇంకేం రెసిపీస్ వచ్చి నీకు? అంతే, అదొక్కటే చేస్తావు. సేమియా పాయసం నీకు ఇష్టం కాబట్టి. ఓకే, సో అయితే మరి పేరెంట్స్ని బాగా చూసుకోవాలని చెప్పావా లేదా? అన్నయ్యని బాగా చూసుకోవాలని చెప్పావా లేదా? అందరికీ వద్దా? అన్నయ్యని మాత్రం వద్దా? సరే, అన్నయ్య చూసుకోవాలా నేను? అన్న చూసుకుంటాను, నన్ను కూడా చూసుకుంటాను. సరే, నీ పేరు ఖుషి అని పెట్టడం చాలా బాగుంది. మా డాడీ పెట్టాడు. అవునా? ఎందుకంటే మమ్మీ పేరేంటి? వినీలా విజయభాస్కర్. వి ఇద్దరికి ఖుషి ప్రాంజల్. బాగున్నారు, చక్కగా మంచి వెరైటీ పేర్లు పెట్టారు మీకు. డాడీ ఏం చేస్తారు ఇంతకీ న్యూస్ ఛానల్లో? ఏం పని? చీఫ్ ప్రొడ్యూసర్. అవునా, సూపర్ కదా. అయితే మరి నువ్వు టీవీలో కూడా యాక్ట్ చేస్తావా అవకాశం వస్తే? టీవీలో యాంకరింగ్ చేస్తావా? ఓన్లీ మూవీస్. క్లారిటీ చాలా ఉంది. సో అయితే మరి ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర బట్టలు? చాలా అంటే లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, షార్ట్ ఫ్రాక్స్ ఉన్నాయి, జీన్స్, షర్ట్ అన్నీ మమ్మీయే చూసుకుంటుంది. అయితే అన్నీ రెడీ చేయడం, నిన్ను తల దువ్వడము, ఇట్లా మంచిగా పిన్ను పెట్టడము. అది పండగలకి ఏం చేస్తావు? మమ్మీ ఏమైనా ఉంటే తింటాం, ఏమైనా హెల్ప్ కావాలంటే చేసేస్తాం. మీరే చేసేస్తారా? మమ్మీకి వంట వచ్చా? వచ్చు, బాగా చేస్తున్నా మమ్మీ. అయితే ఏమేమి వంటలు బాగా చేస్తుంది చెప్పా, మేము వస్తాను మీ ఇంటికి భోజనం. ఆలూ ఫ్రై. ఏం చెప్పావబ్బా? నెక్స్ట్ చికెన్ బిర్యానీ చేస్తుంది, కొంచెం కష్టం. నెక్స్ట్ పాయసం. అది మళ్ళీ పాయసానికి వచ్చాను చూసావా? తప్పకుండా 2 కిలోలు పాయసం మీ ఇంటికి అర్జెంటుగా పంపించాలి నేను, ఎందుకంటే దాని నుంచి 3 సార్లు పాయసం. అది సూపర్. ఇంకా
మమ్మీకి యాక్టింగ్ వచ్చా? ఓన్లీ మా ఇంట్లో నేనే. నువ్వు ఒక్కదానివే స్టార్ అంతేనా? సో మమ్మీకి కోపం ఎక్కువ, డాడీకి కోపం ఎక్కువ? డాడీకి. డాడీకా? అది నిన్ను స్క్రీన్ మీద చూసి ఏమంటాడు డాడీ? వావ్ ఖుషి మంచి చేస్తుంది కదా అనేసి మమ్మీతో ఉంటాడు అంతే. అలా కానీ ఎంత మంచి చేసినా ఏదో ఒకటి వంక పెడతారా? ఇట్లా చేయాలి, ఇట్లా చేయొద్దు బేటా, ఇట్లా చేయాలి అంతే. అట్లా అంటూ ఉంటారు. నాకు కూడా సేమ్ ప్రాబ్లం, ఇన్నేళ్ళు వచ్చి కూడా మా మమ్మీ డాడీ కూడా అంతే సేమ్. ఇప్పుడు కూడా ఏంటి ఎట్లా యాంకరింగ్ చేస్తావా, ఇట్లా కాదు అట్లా చేయి అట్లా చేయి అని చెప్తుంటారు. ఆ సజెషన్ ఇస్తూనే ఉంటారు. నీ కష్టం నీకే తెలుసు కదా, ఇంత పొద్దున్న లేవాలి, అన్నీ మానుకుని వెళ్ళాలి. ఆడుకోవడానికి టైం ఉంటుందా అసలు? కొంచెం అంతే. అది. సో నీకు అట్లా వాళ్ళు సజెషన్స్ ఇస్తూ పోతే నీ మైండ్లో ఏం నడుస్తుంది బిడ్డ ఆ టైంలో? మనం ఏమి వినవు, జస్ట్ అట్లా అంటారు, మనం వదిలేసేయాలి అంతే. నేను కూడా అదే సేమ్. నుంచి వదిలేసేయాలి. సూపర్. అది మరి అది కాదు, నేను కూడా అట్లనే చేయాలా? నాకేమైనా అడ్వైజ్ ఇవ్వచ్చు కదా? ఇప్పుడు ఈ సజెషన్స్ ఇస్తారు, మనం ఇది చేస్తే వేరే ఒకటి అంటారు, అది చేస్తే ఇంకొకటి అంటారు. ఎట్లాగో అంటూనే ఉంటారు ఏదో ఒకటి. ఎందుకంటారు అట్లా? అంటే ఏదో ఒకటి మరి మేము పెద్దవాళ్ళమని చెప్పడానికా, లేకుంటే ఏమో చెప్తూనే ఉంటారు. ఎప్పుడైనా అడిగినావా ఎందుకు మీరు ఇట్లా బాగా చేశాను కదా ఇంకా బాగుంది అని ఊరుకోకుండా ఎందుకు ఊరికి చెప్తుంటారు ఇట్లా అని అడిగినావా? మమ్మీ అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదు. ఇప్పుడు మాత్రం చెప్పేశావు. టీవీ ముఖంగా వాళ్ళు తెలుసుకుని ఇంకా సజెషన్స్ ఆపేయాలి, ఫ్రీలో అడ్వైజ్లు ఇవ్వద్దు, అంతేనా? అంతే. బాగుంది, సూపర్. ఎప్పుడైనా మమ్మీ డాడీ ఎప్పుడైనా ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారా? ఇట్లా తిట్టుకుంటారు మళ్ళీ అయిపోతుంది. అదే అంతే, మమ్మీ డాడీలు కదే అంతే. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అంతే, ఫ్రెండ్స్ కూడా అంతే. అట్లా ఫ్రెండ్స్ లాగా ఉంటారు అయితే మమ్మీ డాడీ. సూపర్ కదా, అట్లే ఉండాలి కదా. నేను కూడా అంటే నేను మా డాడీ టామ్ అండ్ జెర్రీ అంటారు మా మమ్మీ. ఓ నువ్వు మీ డాడీ టామ్ అండ్ జెర్రీయా? మీ మమ్మీ అంటదా టామ్ అండ్ జెర్రీలో మీ ఇద్దరు కొట్టుకుంటారు, మాట అనుకుంటారు. డాడీతో నా మాత్రం ఉండాలి కదా బిడ్డ. అదే కదా అనుబంధాలు, ప్రేమలు అన్నీ. నేను మంచిగా లేచి మమ్మీ నిన్ను మంచిగా రెడీ చేసి చక్కగా తీసుకుపోయి షూటింగ్లకి అన్నీ నేను ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి చదువుకుంటూ కూర్చో అనుకోకుండా ఎంకరేజ్ చేశారు కదా. చదువుకుంటా కూర్చో అంటే అమ్మ పిచ్చిలేస్తారు. అంతే. చదువు ఇంట్రెస్ట్ అయినా నీకు? ఇట్లా తీస్తే ఇట్లా నిద్ర వస్తేస్తారు నాకు. అదే పుస్తకాలు తీస్తేనా? నాకు కూడా సేమ్ ప్రాబ్లం. ఏమో ఇట్లా 2 నిమిషాలు అంతే అంతే. ఏ సబ్జెక్ట్ ముఖ్యంగా? సైన్స్ అసలు వద్దు, దండేసి దండం పెట్టాలి. అమ్మా మరి ఎట్లా? ఇంత పెద్దగా ఉంటాయి, పెద్ద పుస్తకాలు అంటే చాప్టర్స్ అని పెద్దగా ఉంటాయి కదా. ఒక ఆన్సరింగ్ డీటెయిల్ ఇంత పెద్దగా ఉంటాయి. ఇట్లా అర్థం చేసుకొని నాకేమొస్తే అది రాసేస్తా. అంతే కదా, అట్లే రాయి. మార్క్స్ వస్తారు అని ఇలాంటి లేదు. అదే ఇప్పుడైనా కొంచెం 2 మార్కులు తగ్గిన టైమ్స్ ఉన్నాయా? తక్కువ వచ్చినాయి? సర్లే మంచిగానే వస్తాయి కదా బేసిక్గా. మరీ తక్కువ అని కాదు, ఫెయిల్ లెక్క కాదు, ఒక మీడియం. గ్రేడ్ ఎట్లా? ఏ బి ఎట్లానా? ఏ అని ఏ వస్తాయి. మరి ఇంకేంది? కానీ నాకు అవి సరిపోవు. కాదు కరెక్టే, కానీ నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ నువ్వు ఇంత కష్టపడుతూ షూటింగ్లకు వెళ్తావు, డాన్స్ నేర్చుకుంటావు, ఇంకేం కష్టపడాలి? మళ్ళీ ఇప్పుడు మాకు అడ్వాన్స్ ఉంటుంది 5th ఒకసారి 3rd క్లాస్లో ఓన్లీ కొంతమందికి 5th క్లాస్ బుక్ వచ్చింది, 6th క్లాస్ బుక్ వచ్చింది. నీకు కూడా వచ్చిందా? అంటే నువ్వు తెలివైన మేధావి కాబట్టి. అబాకస్ అది. ఓ అబాకస్ మాత అమ్మ, అందుకే ఈజీ. ఇంకేమన్నా అయితే. సో మరి పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు? హీరోయిన్. హీరోయిన్ అంతే కదా. అంతే. మరి చదవద్దా? చేసా ఏదో ఒకటి ఇంకా చదవాలన్నట్ట. ఇప్పుడు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎవరు కొన్నారు ఇవన్నీ? మమ్మీయేనా? నువ్వు వెళ్ళి కొనుక్కుంటావా నాకు అది కావాలి ఇది కావాలని? ఒక్కొక్కసారి నన్ను తీసుకపోతే చెప్తా నాకు ఇది కావాలి అని, వద్దంటే సరే అంతే. ప్రదీప్ అంకుల్ తెలుసా నీకు? ఇట్లా గ్యాప్ దొరికితే ఆడుకుంటాం, నేను ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ ప్రదీప్ అంకుల్. ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ పేరు కార్తికేయ. ఓ కార్తికేయ, నువ్వు ప్రదీప్ అంకుల్ ఆడుకునేవారు. ఏమాట? ఇలా ఉంటుంది కదా, అది రాక్ పేపర్ సీజర్.
రాక్ పేపర్ సీజర్స్ వచ్చా నీకు? సో రాక్ పేపర్ సీజర్స్. అది ఇంకా చాలా. అంతాక్షరి వచ్చా నీకు? పాటలు పాడతావు అయితే? కానీ నాకు లిరిక్స్ రావు కాబట్టి వదిలేద్దాం. ఇంకా ఏంటి, ఇంకెవరెవరు నీకు బాగా క్లోజ్ అయిపోయారు షూటింగ్స్లో? శ్రీనివాస్ అంకుల్. ఏ శ్రీనివాసు? కమెడియన్. ఓ శ్రీనివాస్ రెడ్డి గారా? కమిడియన్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, ఏమంటారు ఆయన? నాకు ఒకసారి ఉప్మా ఉంటుంది కదా, నాకు అస్సలు నచ్చదు. నాకు కూడా సేమ్, అన్ని కామన్ మన ఇద్దరికి. నెక్స్ట్ తినకపోతే మమ్మీ చెప్పింది అంకుల్కి, ఏమైంది అని అడిగితే తినట్లేదు అంటే తినిపించారు, ఇంకా ఆడుకుంటా తినిపించారు. సూపర్ కదా, అలా ఉప్మా తినిపించేశారు శ్రీనివాస్ రెడ్డి అంకుల్. అంతే, శ్రీనివాస్ రెడ్డి అంకుల్ తెలివైన వాళ్ళే చాలా. సప్తగిరి అన్న కూడా. సప్తగిరి కూడా అన్న. బాగుందమ్మా, నీ సిస్టమ్ చాలా బాగుంది. అందరూ అన్నలు అక్కలు అండవు, వాళ్ళందరూ నిన్ను తప్పకుండా మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారు. అందరూ బాగా క్లోజ్ అయిపోయారు అయితే నీకు. సో అయితే మరి వాళ్ళందరితో నీకు ఇలా బ్యూటిఫుల్ జర్నీ కదా. యాక్టింగ్కి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా, షూటింగ్కి వెళ్తే ఉంటేనే మంచిది. అదే షూటింగ్కి వెళ్తే బాగుంటుంది కదా, అది హ్యాపీగా ఉంటుంది కదా, అదే అంటున్నాను. సో మంచిగా ఫన్, చక్కగా బోల్డ్ అందరు డిఫరెంట్ పీపుల్ కలుస్తారు, సైన్స్ పుస్తకం చదవక్కర్లేదు, అట్లా కదా అది. బట్ నువ్వు తప్పకుండా రాణిస్తావు మంచిగా, అంతే కదా. మరి నీకు ఇప్పుడు ఆబ్వియస్లీ నువ్వు 10th ఇయర్లోకి వచ్చావు అంతేనా? 9 కంప్లీట్ అయ్యి 10th ఇయర్లోకి వచ్చావు కదా. సో నీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ చాలా ఉందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంతే కదా, అన్ని సినిమాల్లో ఖుషి కనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఖుషి కనబడాలి, అంతే కదా. అట్లా నువ్వు స్టార్ అయిపోయి మరి నేను ఎప్పుడైనా వచ్చి పెద్ద హీరోయిన్ అయ్యాక ఖుషి నేను గుర్తుపట్టినావా అంటే గుర్తుపడతావా? లేదు మీరెవరు అని అంటావా? నాకు పేరు చెప్పాలి అప్పుడు. నా పేరేంటి ఇంతకీ? స్వప్న. మరి తర్వాత ఏమొస్తుంది? అక్క. గుర్తుని నోట్ చేసుకున్నావు కదా, నువ్వే అన్నావు కదా అక్కని, నేను అనలే కదా, నువ్వే అన్నావు. అదే కాబట్టి అయితే ఎప్పుడంటే అప్పుడు మనం కలిసి చక్కగా ఇట్లా మన ఇంటర్వ్యూస్ చేసుకుంటూ పోదాం ఎప్పుడైనా, సరేనా? ఓకే, విషింగ్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. And thank you for coming to iDream.